Hi friends, good evening. Welcome back to Sun9 Education channel. Friends, after a long time మళ్ళీ మనము మన ఛానల్లో Sun9 Education ఛానల్లో ఈ యొక్క వీడియోని మనం చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ పైన సమీక్ష నిర్వహిస్తూ త్వరలోనే మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలని, మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే మెగా డిఎస్సిని నిర్వహించబోతున్నారో ఆ మెగా డిఎస్సి కంటే ముందు ఈ యొక్క టిఎస్ టెట్ 2024 తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసి, అంటే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ యొక్క నోటిఫికేషన్ ని రిలీజ్ చేసి టిఎస్ టెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించాలని వారు నిర్ణయించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నియమ నిబంధనల ప్రకారము ఒక ఉపాధ్యాయుడు సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు కావచ్చు, వారు ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళు పదోన్నతులు పొందాలన్నప్పుడు ఈ యొక్క టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షని తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు అంటే గతంలో కొంత ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. 2011లో ఎన్సిటి నిబంధనలు ఎప్పుడైతే టెట్ కు సంబంధించి వచ్చి టెట్ నిర్వహించారో ఆనాడే ఈ యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ కొంతమంది కోర్టుకు వెళ్ళడం, దానిపైన మరి తాత్కాలికంగా కొంత వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిలాక్సేషన్ అనేటువంటిది చాలా కాలం పాటు కొనసాగింది. మరి ఇప్పుడైతే తప్పనిసరిగా వారు టెట్నైతే ఉత్తీర్ణత చెందవలసింది అని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళడం ద్వారా దీనిపైన ఇవ్వడం అయితే జరిగింది జడ్జిమెంట్ అనేటువంటిది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వారు కూడా ఈ యొక్క టిఎస్ టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి సందర్భంలో ఒక పక్కన బిఈడి డిఈడి పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది బిఎడ్ అభ్యర్థులు కానీ డిఎడ్ అభ్యర్థులు కానీ ఫైనల్ ఇయర్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నారు త్వరలో. వీరందరూ కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షని ఉత్తీర్ణత సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి జరగబోయేటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు, అదేవిధంగా గురుకులానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కావచ్చు, నవోదయ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటివి కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎటువంటి రకమైనటువంటి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి వారు వెళ్ళినా కూడా అక్కడ తప్పనిసరిగా ఈ యొక్క టిఎస్ టెట్ అనేటువంటిది లేదా సిటెట్ అనేటువంటిది లేదంటే ఏపీ టెట్ అనేటువంటిది ఉత్తీర్ణత సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆయా రాష్ట్రాలు ఏ రాష్ట్రం వారు అయితే వాళ్ళు లోకల్ గా ఉంటారో ఆ కన్సర్న్డ్ స్టేట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళు నిర్వహించేటువంటి ఆ యొక్క టెట్ ఎగ్జామినేషన్స్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని వాళ్ళు ఉత్తీర్ణత సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ విద్యాశాఖ అధికారులు ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి త్వరలోనే అంటే ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని చెప్పేసి అయితే వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే అడుగులు పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి అభ్యర్థులందరూ బి అలర్ట్ గా ఉండి మరి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్స్ కి అయితే ప్రిపరేషన్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గతంలో మనకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఒక టెట్ను కూడా కండక్ట్ చేయడం జరిగింది. కానీ అందులో చాలా తక్కువగా ఉత్తీర్ణత సాధించారు. కాబట్టి ఎవరైతే గతంలో ఉత్తీర్ణత సాధించలేదో మరి కొత్తగా ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా
ఫ్రెషర్స్ బీఈడి డిఈడి పూర్తి చేసుకున్న పోబోయేటువంటి వాళ్ళు కూడా వీరందరూ కూడా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే కొంత టెట్కు కాంపిటీషన్ ఉందనే మనం చెప్పుకోవచ్చును. ఈ కాంపిటీషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడో మనం నోటిఫికేషన్ వస్తేనే మనం చదువుదాము అనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది చాలా అదొక వృధా ప్రయాస. కాబట్టి మరి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, మరి టెట్ ఎలా సాధించాలి ఏంటి అనేటువంటి అంశాలని ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ యొక్క టిఎస్ టెట్ 2024 కి సంబంధించినటువంటి మనం పేపర్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటి ఆస్పెక్ట్స్ అయితే మనకు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అంటున్నాం, శిశు వికాసము, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే బోధనా పద్ధతులకు సంబంధించి, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఆస్పెక్ట్స్ అన్నమాట ఇక్కడ. సో ఇందులో మనకు అంటే పేపర్ 1 టెట్ పేపర్ 1 కానివ్వండి, టెట్ పేపర్ 2 కానివ్వండి తీసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి ప్యాటర్న్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. మనకు పర్టికులర్ గా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ కి 30 మార్క్స్ ఉంటాయి. ఏదైతే శిశు వికాసం అంటున్నామో లేదంటే సైకాలజీ ఏదైతే ఉంటుందో దానికి మనకు 30 మార్క్స్ అనేటువంటివి ఇక్కడ అలోకేట్ చేయబడినట్టుగా మనం తెలుస్తుంది. 30 మార్క్స్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసానికి మనకు 30 మార్కులు అనేటువంటివి ఉంటాయి. ఇకపోతే లాంగ్వేజ్ 1 అంటే భాషా సామర్థ్యానికి సంబంధించి మనకు ఇక్కడ ఒక 30 మార్క్స్ అయితే అలోకేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే అంటే తెలుగు కానివ్వండి ఇంకా ఇతర భాషలు ఏదైతే వాళ్ళ యొక్క కన్సర్న్ ఉంటుందో దానికి సంబంధించి 30 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా 30 మార్కులు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇంగ్లీష్కి 30 మార్కులు, తెలుగుకు 30 మార్కులు, అంటే ఇక్కడ 30, 60, 90 మార్కులు అయితే ఇక్కడ వచ్చినాయి మనకు. ఇకపోతే రిమైనింగ్ 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు కాంటెంట్ కి 24 మార్క్స్ ఉంటాయి, మెథడాలజీకి 6 మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్ సైన్స్ టెట్ కనుక, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ టెట్ కనుక తీసుకున్నట్లయితే, సైన్స్ అండ్ మ్యాథ్స్ టెట్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో కాంటెంట్ కి 24 మార్క్స్ ఉంటాయి, మెథడాలజీకి 6 మార్క్స్ ఉంటాయి సైన్స్ కంటెంట్ కి, అదేవిధంగా మ్యాథ్స్ కాంటెంట్ కి 24 మార్క్స్ ఉంటాయి, మ్యాథ్స్ మెథడ్ కి 6 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 30 మార్క్స్ ఇవి, 30 మార్క్స్ ఇవి, 30, 60 ప్లస్ 90, 150 మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అంటే జనరల్ గా ఈ యొక్క టెట్ పేపర్ 1 కానివ్వండి, టెట్ పేపర్ 2 కానివ్వండి మనకు టోటల్ మార్క్స్ అనేటువంటివి 150 మార్క్స్ గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇందులో మనకు చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసానికి సంబంధించి 30 మార్కులను అయితే ఇక్కడ మనకు కేటాయించడం జరిగింది. 30 మార్క్స్ ఈజ్ అలోకేటెడ్ ఫర్ ద చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసానికి సంబంధించి. అంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క టెట్ కానివ్వండి, సిటెట్ కానివ్వండి, అదేవిధంగా రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దాదాపు బీఈడి డిఈడి పూర్తి చేసినటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం అభ్యర్థులే. గతంలో నేను కొన్ని క్లాసులు అనేటువంటి కొన్ని చాప్టర్స్ గత టెట్ అప్పుడు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి వీడియోలని నేను రూపొందించడం జరిగింది. సో ఎక్కువ మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలుగు మీడియానికి సంబంధించినవి కూడా వీడియోస్ చేయాలని తీసుకోవడం జరిగింది. సో అందువల్లనే మనకి ఇక్కడ ఈ యొక్క తెలుగు మీడియం సిలబస్ సంబంధించి మనం ఈ వీడియో అయితే ఈ సిలబస్ ఎనాలిసిస్ ఫస్ట్ చూస్తున్నాము. సో ఇందులో భాగంగానే మనకు ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 1 కి 30 మార్క్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 2 కి 30 మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా కంటెంట్ తీసుకున్నట్లయితే 30 మార్క్స్ ఉంటాయి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి 30 మార్క్స్ లో 24 మార్క్స్ అనేటువంటి కంటెంట్కి ఉంటాయి, 6 మార్క్స్ అనేటువంటివి మెథడాలజీకి ఉంటాయి. అదేవిధంగా మ్యాథ్స్ తీసుకున్నా సైన్స్ తీసుకున్నా కంటెంట్ 24, 6 మార్క్స్ పర్ పెడగాగికి ఉంటాయి అనమాట. అంటే అట్లా ఓవరాల్ గా అవి 30 మార్క్స్ పర్ లాంగ్వేజ్, మొత్తం 90 ప్లస్ 60 150 మార్క్స్ అయితే మనకు ఇక్కడ అలోకేట్ చేయడం అనేటువంటిది జరిగింది.
సో మరి టైం ఎంత ఉంటుంది అంటే 2 hours 30 minutes అయితే టైం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. 2 గంటల 30 నిమిషాలు ఈ యొక్క టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని కూడా మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో మనము కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది, సిబిటి విధానంలో ఉంటుంది. లేదంటే కొన్ని సమ్ టైమ్స్ వాళ్ళు ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బట్టి కూడా ఉంటుంది. సో మరి ఏంటి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఆస్పెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మనకు 30 మార్కులను అయితే కేటాయించడం జరిగింది. మరి దీంట్లో ఏం సిలబస్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ లో అని మనం తీసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మనకు బిఎడ్ కానివ్వండి, డిఎడ్ కానివ్వండి, ఈ యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు అనేటువంటివి ప్రధానంగా ఇక్కడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మరి ఏంటి అంటే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంది అని కనుక తీసుకున్నట్లయితే, కీ అంటే మదర్ ఒక హార్ట్ లాంటిది. ఒక టీచర్ ఎడ్యుకేషన్ కి బీఈడి డిఈడికి మనకు ఈ యొక్క సైకాలజీ ఆర్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది, చైల్డ్ సైకాలజీ అనేటువంటిది ఒక హార్ట్ లాంటిది అనమాట. అంటే if any person, those who knows the knowledge of the psychology, education psychology, he will become, definitely he will understand the psychology of the particular child. That's why ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు శిశు వికాసానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అయితే మనకు సిలబస్ లో ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. పర్టికులర్ గా ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్స్ లో కూడా మనకైతే ఈ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఒక టాపిక్ తీసుకుంటే శిశు వికాసము అధ్యయన పద్ధతులు. అందులో శిశు వికాసము అంటున్నాం అంటే చైల్డ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మనం అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం కానీ, ఒక శిశువు యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం కానీ మనం తీసుకున్నట్లయితే కొన్ని ప్రొసీజర్స్, కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం పరిశీలించాలంటే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పద్ధతులను అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కొన్ని రకాలైనటువంటి పద్ధతులను మనకు తెలియజేయడం జరిగింది. పర్టికులర్ గా అందులో మనకు అబ్జర్వేషన్, పరిశీలన పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంది. ఇది ప్రధానమైనటువంటి ఒక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చును. పరిశీలించడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఉన్నట్లుగా గమనించడం అన్నమాట. సో దానికి సంబంధించిందని మనం ఈ పరిశీలన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మెథడ్ గా మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని మనం యొక్క బిహేవియర్ ని మనం స్టడీ చేసేటువంటి క్రమంలో ఈ యొక్క పరిశీలన పద్ధతి లేదా అబ్జర్వేషన్ మెథడ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనం తీసుకోవచ్చు. ఇందులో మళ్ళీ నేచురలిస్టిక్ అబ్జర్వేషన్ అంటే సహజ పరిశీలన అని, నియంత్రిత పరిశీలన అని, సంచరిత పరిశీలన అని, అసంచరిత పరిశీలన అని ఉంటాయి. సో దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటి జనరల్ గా ఇస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి పరిశీలనకు ఉదాహరణ అని కూడా మనకు అడిగేటువంటి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి జంతువులను గురించి అధ్యయనం చేస్తుంటే అది ఏ రకమైన పరిశీలన అని మనకు అది సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన అని మన క్వశ్చన్స్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాలు ఏంటంటే అది సహజ పరిశీలన అవుతుంది. అంటే సహజమైన వాతావరణంలోకి వెళ్ళి ఒక విషయాన్ని కనుక గమనించినట్లయితే దాన్ని మనం సహజ పరిశీలన అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఏది కూడా డైరెక్ట్ గా మనకు డెఫినేషన్ల రూపంలో అడగడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇది సంబంధించినటువంటి అంశం ఏంది, సహజ పరిశీలనకు సంబంధించినటువంటి అంశం ఏంది అని నెగటివ్ క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువ మార్కులు మనం స్కోర్ చేసుకోవాలంటే 30 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కాబట్టి మనకు సైకాలజీ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క 3 విభాగాలని కనుక బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే మనకు ఈ యొక్క మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక స్కోర్ పెంచుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్క ఏరియాలో కూడా అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
మనం పర్టికులర్గా దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలి అనుకున్నప్పుడు మనకు తెలుగు అకాడమీ ప్రామాణిక పుస్తకంగా తీసుకోవాలి. తెలుగు అకాడమీ ఏదైతే మనకు బిఈడి డిఈడి కోసం నిర్ణయించబడినటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వాటితో పాటుగా కొన్ని మనకు గతంలో తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి. ఇవన్నీ కూడా ఈ సిలబస్ ఆయా బుక్స్ లో కనుక మీకు ఉన్నట్లయితే వాటిని కూడా కొంత మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అవి అధ్యయనం చేస్తూ వీటిపైన గ్రిప్ వచ్చిన తర్వాత మనము ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి టెస్టుల్ని కనుక మనం ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే స్కోర్ని ఎక్కువగా పెంచుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఏంటంటే నేను చెప్పేది ఏది కూడా ఒక సిస్టమేటిక్గా మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, దానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఇది ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో కనుక మీరు వెళ్ళినట్లయితే స్కోర్ ఎక్కువగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు వెయిటేజ్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. డిఎస్సిలో విజయం సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే అధ్యయనం చేద్దాంలే అనేటువంటి రోజులు పోయినాయి. కాబట్టి మనకు ఈ యొక్క కాంపిటీషన్ అనేటువంటిది హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది వెల్ ఇన్ అడ్వాన్స్డ్గా ఉండాలి. మన ప్రతిరోజు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ మనకు వాల్యుబుల్. కాబట్టి మీరు ఫస్ట్ అకార్డింగ్ టు సిలబస్ ఏమున్నాయి ఆస్పెక్ట్స్ అనేటువంటిది అవన్నీ కూడా మనం థియరిటికల్ ఆస్పెక్ట్స్లో అధ్యయనం చేయాలి. థియరిటికల్ ఆస్పెక్ట్లో మనం స్టడీ చేసిన తర్వాత అప్పుడు మనం ఆబ్జెక్టివ్ టైప్ వైపుకి వెళ్ళాలి. అప్పుడు ఆ తర్వాత రివిజన్స్ చేసుకుంటూ ఉంటే మనకు ఎక్కువగా స్కోర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సబ్జెక్టు పైన గ్రిప్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటెడ్ ప్రశ్నలు అనేటువంటి చదవకండి. ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటెడ్లో మెటీరియల్ చదవకండి. ఫస్ట్ థియరిటికల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే అకార్డింగ్ టు సిలబస్ చదవండి. సో మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు స్కోర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు గతంలో మనకు ఈ యొక్క చైల్డ్ సైకాలజీ అనేటువంటిది టీఆర్టీలో క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం మారినటువంటి సిలబస్ ప్రకారం అయితే మనకు టీఆర్టీలో కూడా చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ పరిశీలన తర్వాత ఇంటర్వ్యూ అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని లేదా శిశువు యొక్క ప్రవర్తనని అధ్యయనం చేసేటువంటి క్రమంలో వివిధ రకాలైనటువంటి పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. అవి కొన్ని ప్రాచీనమైన పద్ధతులు ఉన్నాయి, ఆధునికమైనటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ప్రాచీనమైన పద్ధతిలో ఇంట్రాస్పెక్షన్ మెథడ్ కూడా ఒకటి ఉంది. ఇంట్రాస్పెక్షన్ అంటే అంతఃపరిశీలన పద్ధతి, అదేవిధంగా పరిశీలన పద్ధతి, అదేవిధంగా ఇంటర్వ్యూ మెథడ్. ఇంటర్వ్యూని మనం తెలుగులో పరిపుచ్చ అని కూడా అంటాము. ఇంటర్వ్యూని మనము పరిపుచ్చ అని కూడా అంటారు. ఇది డైరెక్టివ్ ఇంటర్వ్యూ అని, నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ అని ఉంటాయి. పోతే నెక్స్ట్ కేస్ స్టడీ గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేస్తాం మనం ఈ సిలబస్ లో. పర్టికులర్ గా శిశు అధ్యయనం అంటాం. కేస్ స్టడీ, శిశు అధ్యయనము అంటే పర్టికులర్ గా ఇన్ డెప్త్ స్టడీ ఆఫ్ ది కేస్ అన్నమాట. ఒక వ్యక్తిని గురించి నిశ్చితంగా పరిశీలించి లోతుగా అధ్యయనం చేయడం. అంటే లోతుగా అధ్యయనం చేయడం అంటే అతని యొక్క ఫిజికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, సోషల్ ఇన్ఫర్మేషన్ చేసుకోవడం, అదేవిధంగా ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అడ్జస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, మాల్ అడ్జస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అతని యొక్క ఐక్యూ ఇన్ఫర్మేషన్, పర్సనాలిటీ ఇన్ఫర్మేషన్. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి కలెక్టెడ్ అండ్ ద డేటా విల్ బి అనలైజ్డ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఏంటి అతనికి ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు అందించడాన్ని మనం ఇక్కడ కేస్ స్టడీ లేదా వ్యక్తి అధ్యయనము అని కూడా అంటారు, లేదా సమగ్ర వ్యక్తి అధ్యయనం కూడా అంటారు. ఇటువంటి సమగ్ర వ్యక్తి అధ్యయనం గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాము. పోతే అనుదైర్ఘ్య పద్ధతి అని, అడ్డుకోత పద్ధతి అని రెండు కొత్త మెథడ్స్ అయితే అప్పుడు ఇంతకుముందుకు టెట్ సిలబస్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వీటి గురించి కూడా క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ మెథడ్స్ అనేటువంటి ఒక చైల్డ్ స్టడీలో ఇంట్రడ్యూస్ చేశారు. వాటి గురించి కూడా మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే అబ్జర్వేషన్ మెథడ్ కానీ, ఇంటర్వ్యూ మెథడ్ కానీ, కేస్ స్టడీ కానీ, కేస్ స్టడీ మీద డెఫినెట్ గా క్వశ్చన్ అయితే ఉంటుంది.
కేస్ స్టడీ పైన వ్యక్తి అధ్యయనం లేదా సమగ్ర వ్యక్తి అంత అనదర్ నేమ్ ఫర్ కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయనానికి మరొక పేరేంటి, ఇట్లా డిఫరెంట్ గా క్వశ్చన్స్ అయితే అడగడానికి ఆస్కారం ఉంది. కేస్ స్టడీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ చెప్పుకోవచ్చును. పరిశీలన కూడా కరెక్టే, ఇది పరిశీలన కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ ఇంటర్వ్యూ మీద టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఏదైనా ఒక టాపిక్ పైన వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఇట్లా టాపిక్స్ అనేవి అయితే ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతులకు సంబంధించి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఇక్కడ శిశు వికాసం అనేటువంటిది ఒకటి ఉంది. అంటే మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం తెలుగులో. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల, వికాసము మరియు పరిణతి, మెచ్యురేషన్, గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే పెరుగుదల వికాసం యొక్క ముఖ్య సూత్రాల గురించి. పర్టికులర్ గా ఇక్కడ ఏంటంటే పెరుగుదల అంటే ఏంది, వికాసం అంటే ఏంది, అదేవిధంగా పరిణతి అంటే ఏంది. అంటే పెరుగుదల వికాసం అనేటువంటి రెండు పదాలు మనకు జనరల్ గా వింటున్నప్పుడు సిమిలర్ గా అనిపిస్తాయి, కానీ రెండు సిమిలర్ కాదు, డిఫరెన్స్ ఉంటుంది. పెరుగుదల వేరు, వికాసం వేరు. పెరుగుదల అనేది ఒక ఫిజియోలాజికల్ చేంజ్, ఇట్ ఈస్ ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్, whereas development is a continuous process. It is a physical development, cognitive development, affective development, social development, moral development aspects అనేటువంటి ఉంటాయి. పర్టికులర్ గా ఇక్కడ మనకు సాంఘిక వికాసం అని, భౌతిక వికాసం లేదా శారీరక వికాసం అని, మానసిక వికాసం అని, అదేవిధంగా ఉద్వేగ వికాసం అని, ఇట్లా డిఫరెంట్ సాంఘిక వికాసం అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. డిఫరెంట్ డెవలప్మెంట్స్ అండ్ డిఫరెంట్ స్టేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఐ మీన్ ఇక్కడ మనకు ఎలిజబెత్ హార్లాక్ చెప్పిన దాని ప్రకారం 10 స్టేజెస్ ఉంటాయి, కానీ యూనివర్సల్లీ యాక్సెప్ట్ చేసినవి మాత్రం 4 స్టేజెస్ ఉంటాయి. అవి ఇన్ఫాన్సీ స్టేజ్, చైల్డ్హుడ్ స్టేజ్, అడాలసెన్స్ స్టేజ్, అడల్ట్హుడ్ స్టేజ్. అంటే శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ అని చెప్పేసి 4 ఇంపార్టెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి, డెవలప్మెంటల్ స్టేజెస్. ఆయా స్టేజెస్ లో అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ ఇన్ఫాన్సీ స్టేజ్, ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ చైల్డ్హుడ్ స్టేజ్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ అడాలసెన్స్ స్టేజ్, ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ అడల్ట్హుడ్ స్టేజ్. అంటే ఒక భౌతిక వికాసం అనేటువంటిది ఈ యొక్క 4. అదే విధంగా ఇక్కడ మనకు సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నేటివ్ డెవలప్మెంట్ తీసుకున్నట్లయితే కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ చైల్డ్హుడ్ స్టేజ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అడాలసెన్స్ స్టేజ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అడల్ట్హుడ్ స్టేజ్, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ లో. అంటే సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటిది శైశవ దశలో ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫాన్సీ స్టేజ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ ఇన్ఫాన్సీ స్టేజ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ చైల్డ్హుడ్ స్టేజ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అడాలసెన్స్ స్టేజ్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అడల్ట్హుడ్ స్టేజ్. అంటే ఒక వికాసాన్ని, అంటే అవి సంజ్ఞానాత్మక వికాసం కావచ్చు, శారీరక వికాసం కావచ్చు, 4 దశల్లో మనం అయితే అధ్యయనం చేస్తాం. ఇప్పుడు సంజ్ఞానాత్మక వికాసాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అది ఒకటి శైశవ దశలో సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది, కౌమార దశలో ఏ విధంగా ఉంటుంది, వయోజన దశలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం అధ్యయనం చేస్తాం. అదేవిధంగా భావావేశ వికాసము, ఇది కూడా మనము ఈ యొక్క 4 దశల్లో, సామాజిక వికాసం కూడా 4 దశల్లో అధ్యయనం చేస్తాం. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క సైకాలజిస్ట్ ఎవరైతే పియాజెట్, జీన్ పియాజెట్ కానివ్వండి, అదేవిధంగా కోల్బర్గ్ కానివ్వండి, నామ్ చామ్స్కీ కానివ్వండి, కార్ల్ రోజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సైకాలజిస్టులుగా మనం చెప్పుకోవచ్చును. పర్టికులర్ గా పియాజెట్, జీన్ పియాజే ఒక చైల్డ్ సైకాలజిస్ట్. ఈ పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఇతను ప్రతిపాదించడం జరిగింది. అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేటువంటిది ఇతను ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ థియరీ మాత్రం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ కానివ్వండి, అంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి, అదేవిధంగా నామ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం నుంచి 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కార్ల్ రోజర్స్ థియరీ కూడా, అంటే
1, 2, 3, 4 ఈ నలుగురు యొక్క థియరీస్ అంటే పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, నామ్ చామ్స్కీస్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కార్ల్ రోజర్స్ థియరీ అండ్ కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ టీఆర్టీ ఎగ్జామినేషన్ కావచ్చు, అది మనకు టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటువంటివి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా దీన్ని చదవాల్సినటువంటి అవసరం, స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోతే నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. దీన్ని మనం తెలుగులో వైయక్తిక విభేదాలు అంటాం. అంటే ఒక క్లాస్ రూమ్ సిచ్యువేషన్ లో తీసుకున్నట్లయితే క్లాస్ రూమ్ లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే రకంగా ఉండరు. సమ్ మే బి యావరేజ్ ఉండొచ్చు, సమ్ మే బి బిలో యావరేజ్ ఉండొచ్చు, సమ్ మే బి అబోవ్ యావరేజ్ ఉండొచ్చు, సమ్ మే బి ఇంటెలిజెంట్ ఉండొచ్చు, సమ్ మే బి క్రియేటివ్ ఉంటారు, సమ్ మే బి గిఫ్టెడ్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద ఫింగర్స్ దట్ వీ హ్యావ్ విత్ అవర్ హ్యాండ్, సో all the fingers are not the same. So in the same manner, in a society, in a classroom situations, all the persons are not the same. There is a lot of difference between two persons in several aspects. అంటే వివిధ వ్యక్తుల మధ్యన అనేక రకాలైనటువంటి విభేదాలు అనేటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఆ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తుంటాయి. అంటే వాళ్ళ యొక్క వైఖరిలో ఉండొచ్చు ఆ విభేదాలు అనేటువంటివి, వాళ్ళ యొక్క ప్రజ్ఞలో ఉండవచ్చు, వాళ్ళ యొక్క అభిరుచుల్లో ఉండవచ్చు, వాళ్ళ యొక్క అనేక అడ్జస్ట్మెంట్స్ సర్దుబాటులో ఉండవచ్చు. ఇట్లా డిఫరెన్సెస్ అనేవి మనం చూస్తాం ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెన్సెస్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. సో అవి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లైక్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఇందులో మనము స్టడీ చేస్తాము. సో ఇక్కడ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ చాప్టర్గా పర్టికులర్గా కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనకు. అంటే ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, ఆప్టిట్యూడ్స్, యాప్టిట్యూడ్స్, ఈ ఆస్పెక్ట్స్లో మనకు ఇండివిజువల్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మనకు ఇంటెలిజెన్స్ గురించి ఉంటుంది. అంటే వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఆర్ ద థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ అంటే ఏంది, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి, ప్రజ్ఞ ఎన్ని రకాలుగా ఉంటుంది, అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్, మెకానికల్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ అని పర్టికులర్గా 3 టైప్స్ ఉంటాయి. సో తర్వాత ఐక్యూ స్కేల్స్ కానివ్వండి, థియరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకు ఇక్కడ ఇంటెలిజెన్స్. కాబట్టి దిస్ ఇస్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు ఇంటెలిజెన్స్ టాపిక్ అనేటువంటిది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అధ్యయనం చేయాలి. అభిరుచులు, వైఖరులు కూడా చాలా ఇంపార్టెంట్, అభిరుచులు కూడా చాలా ఇంపార్టెంట్. అభిరుచి మాపనులు, వైఖరి మాపనులు, వైఖరి లక్షణాలు, అభిరుచుల లక్షణాలు, అభిరుచులని ఎలా మనం కొలుస్తాము, ఏ రకమైనటువంటి సాధనాలు మనం ఉపయోగిస్తాము అనేటువంటిది కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకు నెక్స్ట్ మూర్తిమత్వం ఉంది. మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అంటాం మనం. మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. ఈ యొక్క పర్సనాలిటీ యొక్క డెఫినేషన్ అంటే పర్సనాలిటీ ఇస్ ద డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆఫ్ సైకో సోషల్ సిస్టమ్స్ దట్ డిటర్మైన్స్ ఇట్ యూనిక్ అడ్జస్ట్మెంట్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే ఏ వ్యక్తి యొక్క మనోశారీరక వికాసాలు అయితే ఆ వ్యక్తిని ఆ పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తుందో అదే అతని యొక్క మూర్తిమత్వం అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ మూర్తిమత్వం అనేటువంటిది కేవలం ఫిజికల్ అపియరెన్స్ కాదు. పర్సనాలిటీ ఈజ్ నాట్ ద ఫిజికల్ అపియరెన్స్. పర్సనాలిటీ ఈజ్ ద డైనమిక్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ ఫిజికల్, సోషల్, ఎమోషనల్, మోరల్ ఆస్పెక్ట్స్. సో కాబట్టి వాట్ ఈజ్ పర్సనాలిటీ అనేది ఇక్కడ చదువుతాము. పర్సనాలిటీ థియరీ ఏంటి, పర్సనాలిటీ టైప్స్ ఏంటి, టైప్ థియరీస్, ట్రైబ్ థియరీస్, సైకో అనలిటికల్ థియరీస్, తర్వాత హౌ టు అసెస్ ది పర్సనాలిటీ. సో డిఫరెంట్ ఇవన్నీ కూడా మూర్తిమత్వం అంటే ఏంది, మూర్తిమత్వాన్ని ఎలా అంచనా వేయాలి, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంది, సామాజిక కారకాలు కానివ్వండి, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా సోషల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ స్టడీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అట్లా అదేవిధంగా అడ్జస్ట్మెంట్, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు అంటాము. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఈ యొక్క సంఘర్షణలు అనేటువంటి ఏర్పడుతుంటాయి వ్యక్తుల్లో. అంటే ఉదాహరణకు కొన్ని పాజిటివ్ కొన్ని సిచ్యువేషన్స్ లో
ఒకే పాజిటివ్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని నెగిటివ్కి సంబంధించినవి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో రెండు ఇష్టమైనటువంటి అంశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వేటిని సెలెక్ట్ చేసుకోవాలనో ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి పీజీలో సీట్ రావచ్చు, బీఈడీలో సీట్ రావచ్చు. పీజీలో జాయిన్ కావాలన్నా బీఈడీలో జాయిన్ కావాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఉపగమ సంఘర్షణ అంటారు. రెండు కూడా పాజిటివే. సో అండ్ ఉపగమ పరిహారం, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చెట్టు పైన మంచి పళ్ళు ఉన్నాయి, మరి వాటిని చెట్టు పైకి చెట్టు హైట్ లో ఉంది, మరి చెట్టు పైకి ఎక్కితే కింద పడతామేమో అనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది. సో అది అక్కడ పండ్లను కోయడం అనేది పాజిటివ్ అయితే, కింద పడతామేమో అని భయపడటం అనేటువంటి పరిహారం మైనస్. ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఉపగమ సంఘర్షణ, లేకపోతే ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, లేకపోతే ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది ఎగ్జాంపుల్స్ తో సహా మనం అప్లికేషన్ ఓరియంటెడ్ లో ప్రిపేర్ కావాల్సినటువంటి అంశం అయితే ఉంటుంది. సో ఇకపోతే లెర్నింగ్. ఇక్కడ వాట్ ఈజ్ లెర్నింగ్, ఆ లెర్నింగ్ సంబంధించినటువంటి థియరీ గురించి, లెర్నింగ్ థియరీస్, థారండైక్ ప్రతిపాదించినటువంటి యత్న దోష సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ చాలా ఇంపార్టెంట్. ఈ లెర్నింగ్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ లెర్నింగ్ సంబంధించి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు. అభ్యసన సిద్ధాంతాలు, ఈ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ థారండైక్ ప్రపోజ్ చేసినటువంటిది. తర్వాత కార్యసాధక నిబంధనం, ఈ యొక్క స్కిన్నర్ ప్రతిపాదించింది కావచ్చు, పావులు క్లాసికల్ శాస్త్రీయ నిబంధనం కావచ్చు, పరికరాత్మక పరిశీలన అభ్యసనం కావచ్చు. అదేవిధంగా కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్, వాట్ ఎవర్ వీఆర్ ఫాలోయింగ్ రైట్ నౌ, కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్ ఇన్ అవర్ స్కూల్స్. సో దట్ ఈస్ నిర్మాణాత్మక అభ్యసనం అంటాము. అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్ కాకుండా చైల్డ్ సెంటర్ మెథడ్ అనమాట. వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద children. In previous we are using only lecture method. That's not the constructive approach method. That's not the student centric method. That is teacher centric method. Right now whatever we are following, that is child centric method. That is constructivistic approach. In new education policy also they stress more on constructivistic approach. So and ఇందులో వైగాట్స్కీ గురించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వైగాట్స్కీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన భావావేశ చలనాత్మక రంగాలు, మానసిక రంగాలు. అదేవిధంగా మోటివేషన్, వాట్ ఈజ్ మెమొరీ, వాట్ ఈజ్ ఫర్గెటింగ్, అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ మెమొరీ అండ్ వాట్ ఈజ్ ఫర్గెటింగ్. సో ఇట్లా టైప్స్ ఆఫ్ మెమొరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్, స్మృతిలో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ మెమొరీ, short term memory, long term memory, so rote memory, logical memory. Different types of memories are there. So how to know the memory, like that those aspects are very very important. స్మృతి విస్మృతులు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వన్ సిచ్యువేషన్ టు another situation, that is known as transfer of learning. That is positive transfer of learning, negative transfer of learning, zero transfer of learning, and bilateral transfer of learning. So what are those transfers and how they are useful? So that we will discuss in this particular topic. That is most important transfer of learning topic. And next classroom management. How to manage the classroom? What is group dynamics? That topics will be important. One question will be come from this particular area. And next one is most important, that is guidance and counseling. What is guidance? మార్గదర్శకత్వం అంటే ఏంటి, మంత్రణం అంటే ఏంటి, what is guidance and what is counseling, what are the types of guidance and what are the types of counseling. మార్గదర్శకత్వం రకాలేంటి, మంత్రణం యొక్క రకాలేంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, కౌన్సిలింగ్ లక్షణాలు ఏంటి, కౌన్సిలర్ ఎవరు, సైకాలజిస్ట్ ఎవరు, సైకియాట్రిస్ట్ ఎవరు, ఇట్లా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషనల్ గైడెన్స్, సోషల్ గైడెన్స్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్, ఎక్లెక్టిక్ కౌన్సిలింగ్,
different types of counselings are the directive counseling, non-directive counseling, eclectic counseling, educational guidance, vocational guidance, social guidance, like that. And next is special education. So this is also very, very important. Special needs children, those who are visually challenged, orthopedically challenged, mentally challenged. So like that, those children, what is their education? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు గల విద్య అన్నమాట. ప్రత్యేక అవసరాలు ఎవరికి ఉంటాయి, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వారి కోసం ఏ విధమైనటువంటి విద్యను అందిస్తారు, వాళ్ళ కరికులం ఏంటి, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ ఏంటి, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. సో వీటన్నిటికీ ఏ విధంగా మనం ఎడ్యుకేషన్ అందించాలి వీరందరికీ, వీళ్ళకి యొక్క ప్రొవిజన్స్ ఏమున్నాయి, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్లో చదువుతాము. సో ఓవరాల్గా ఇది మనకు టీఎస్ స్టేట్ పేపర్ 1లో చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్గా మనం చెప్పుకోవచ్చును. ఓవరాల్గా 150 మార్క్స్ అయితే ఈ యొక్క టీఎస్ స్టేట్ ఉంటుంది. అందులో మనకు ఈ యొక్క 30 మార్క్స్ మాత్రం ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక స్టాండర్డైజ్డ్ బుక్స్, తెలుగు అకాడమీ ప్రామాణిక పుస్తకాలను మీరు సెలెక్ట్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించే టైం అంతా కూడా వేస్ట్ చేయకుండా ఒక టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రాబోయేటువంటి వీడియోలో 1 by 1 మనం నేర్చుకుందాం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ. బై బై. యువర్స్ డాక్టర్ ఎస్ రవీందర్. చూస్తూనే ఉండండి Sun9 ఎడ్యుకేషన్ ఛానల్. ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్.